హలో ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్ మనకు సంబంధించిన జాబ్స్ రిలీజ్ చేసింది. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ అంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి 2024 ఇన్ సిఐఎస్ఎఫ్. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ వచ్చేసి 31 ఆగస్ట్ నుండి 30 సెప్టెంబర్ వరకు ఉంది. సో మనం ఈ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన విషయం ఏంటంటే, ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ టెంపరరీ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ పే 3 లెవెల్ ఆఫ్ 21,700 to 69,100. అంటే మనకు ఇండియన్ మేల్ సిటిజన్స్ నుండి ఈ అప్లికేషన్స్ మనం ఫిల్ చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది కూడా సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ లోని కానిస్టేబుల్ ఆర్ ఫైర్ క్యాడర్ కిందకి మనకి ఇవి పోస్ట్ అనేటివి వస్తాయి. దీనికి ఇంకా అన్ని సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్ కి ఎలిజిబుల్ అవుతారని వీళ్ళు చెప్తున్నారు. సో అప్లికేషన్స్ అనేటివి ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో దీనికి 3 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయినాక మనకు ఈ 3 టెస్టులు అనేవి కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ కూడా ఉండొచ్చు. వాళ్ళు ఈదర్ ఆర్ అని చెప్తున్నారు. సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఉంటుంది. సో తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ పిఈటి, పిఎస్టి, డివి అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేట్ వైజ్, ఏరియా వైజ్ అండ్ కేటగిరీ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచి తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించిన మనం సిలబస్ ఒకసారి చూసుకుంటే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ చూసుకుంటే, ఫస్ట్ మనం వేకెన్సీస్ ఇన్ మనకు ప్రతి ఒక్క స్టేట్ లో వేకెన్సీలు చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్ లో 27, అరుణాచల్ ప్రదేశ్ లో 15, అస్సాం లో 164 హైయెస్ట్ ఇక్కడ ఉంది. తర్వాత బీహార్ లో 56, ఛత్తీస్గఢ్ లో 14, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డైవ్ 0, ఢిల్లీ 9, గోవా 1, గుజరాత్ 32, హర్యానా 14, హిమాచల్ ప్రదేశ్ 4. అలాగే మన తెలంగాణకు వచ్చి చూసుకుంటే ఇక్కడ 19 పోస్ట్ ఉన్నాయి మన తెలంగాణ మొత్తానికి. సో ఇది ఎంటైర్ స్టేట్ అండ్ నక్సలైట్ మిలిటెంట్ ఏరియా, అంటే నక్సలైట్ మిలిటెంట్ ఏరియా ఉన్న వాళ్ళకు ఇక్కడ సపరేట్ పోస్ట్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. సో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 12th పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్ ఇన్ 12th ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకుంటే 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి 5 years, ఓబీసీ. ఇక్కడ చిల్డ్రన్ అండ్ డిపెండ్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రియార్డ్స్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ 2000 గుజరాత్ వీళ్ళకి కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ వీళ్ళు ఎలా అప్లోడ్ చేయాలో చెప్పారు. ఫస్ట్ అప్లికేషన్ కి విజిట్ అయ్యి తర్వాత అక్కడ మన 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లోడ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, తర్వాత మనకు వాళ్ళు అడిగిన రీసెంట్ సిగ్నేచర్ అండ్ వాళ్ళు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్ లో సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్ ఇవి ఉంటాయి. తర్వాత ఇంకా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 100 రూపీస్ ఓపెన్ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, అండ్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్. అంటే వీళ్ళకి ఏం ఫీజు ఉండదు. మనకు పేమెంట్ అనేది డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ 5 kilometers రన్నింగ్ ఈవెంట్ ఇన్ 24 minutes. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై హైట్ బార్ టెస్ట్ అండ్ పీఈటీ రన్నింగ్ టెస్ట్ ఈవెంట్ విల్ బి స్క్రీన్ ఫర్ హైట్, చెస్ట్ అండ్ వెయిట్. సో ఇవి అయిపోయినాక హైట్ చూసుకుంటే 170 centimeters, చెస్ట్ చూసుకుంటే 80 to 85 centimeters, మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters ఉండాలి. తర్వాత క్యాండిడేట్ హూ బిలాంగింగ్ టు హిల్ ఏరియాస్ ఇస్ 165 centimeters. అండ్ తర్వాత ఇంకా చూసుకుంటే మనకు ఎగ్జామ్ టైప్ చూసుకుంటే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఉంది. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 marks, 25 questions, అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ లో 25 marks, 25 questions, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లో 25 marks, 25 questions, హిందీ ఇంగ్లీష్ లో 25 marks, 25 questions, టోటల్ 120 minutes, టోటల్ 100 questions. తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ టాట్ గురించి కూడా మెన్షన్ ఇక్కడ ఎట్లా అప్లై చేయాలో ఇక్కడ పూర్తిగా
ఈ అఫీషియల్ నోటిఫికేషన్స్ మెన్షన్ చేశారు. నేను ఈ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ లింక్ మన కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా నేను పూర్తిగా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.